ఎలాంటి అనారోగ్యం కలిగినా అది చాలా ఈజీగా వైద్యం చేస్తాము. ఒక మనిషి ఎప్పుడైనా తనంతట తాను కోరుకున్నప్పుడే మరణం రావాలి అనేది మా యొక్క మోటో ఉంటుంది. ఇలా ప్రతిదీ అన్నమాట, ప్రతి విషయంలో చాలా గమనించి వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ జీవితం ఉంది. చేతుల్లో ఉంది, చేతల్లోనూ ఉంది. చేతుల్లో ఉంది, చేతల్లో ఉంది. బాగా గమనించండి, పదాలు వేరు. ఒక అక్షరంతోనే పదాలు అర్థాలు మారిపోతాయి. తెలుగు అంతా ఆఫ్టర్ తెలుగు కాదు, ఆఫ్టర్ ఆల్ తెలుగు. బాగా అర్థం చేసుకోండి, తెలుగు భాష తర్వాతే ఏదైనా. ఆఫ్టర్ ఆల్ తెలుగు కాదు, ఆఫ్టర్ ఆల్ తెలుగు, అన్నింటి తర్వాతే తెలుగు అని అంటారు. అట్లా తెలుగు భాష చాలా స్వచ్ఛమైనది, వేరైనది, అర్థం చేసుకుంటే చాలా మృదు మధురమైనది. ప్రతి పదానికి అర్థం మారిపోతుంది. ఈ అర్థాలు మారడంలోనే జీవితాలు చాలా నాశనం, భ్రష్టులు పట్టించేసారు చాలా మంది. అలాంటిది వద్దు. మనమన్నా ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. మనకి ఇంత భగవంతుడు జ్ఞానము, ఇంత వైద్య విధానంలో ఇన్ని రకాలు నేర్చుకున్న తర్వాత ఇది అందరికీ చెప్పాలి. మనం బతకాలి. మనుషులు అనే వాళ్ళం అందరం ఆరోగ్యంగా, ఆయుష్తో, డబ్బు, సంపదలు, వైభోగవంతంగా జీవించాలని ఒక ఆత్మీయతమైన ఒక చిన్న ప్రేమతో ఈ యొక్క యూనివర్సల్ లైఫ్ స్టైల్ కాన్షియస్ ట్రావెల్ అంటే మీలో మీరే మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీ జీవనం సాగించండి అని. మీరే మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మీకేం కావాలి అనేది క్లారిటీగా, స్పష్టంగా తెలుసుకుని ఆ పని చేస్తూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో జీవించండి అని విన్నాను. ప్రతి మనిషి అనుకుంటారు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో